హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ లవ్ రీడింగ్ చేయబోతున్నానండి. ఇది ఒక జనరల్ లవ్ రీడింగ్. సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో అది మీ రీడింగ్గా తీసుకోండి. అట్లీస్ట్ ఒక 30% రిజనేట్ అయినా కూడా, మీకు మ్యాచ్ అయినా కూడా ఇది మీ రీడింగ్ అని గమనించండి. సో ఒకవేళ మీకు రిజనేట్ కాకపోతే, మీ ఎనర్జీస్కి మ్యాచ్ కాకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి. ఓకేనా? సో ఇది వచ్చేసి జనరల్ లవ్ రీడింగ్ కాబట్టి ఎవరైనా చూడొచ్చు. ఓకేనా? బ్రదర్ అండ్ సిస్టర్ చూడొచ్చు, నో కాంటాక్ట్ ఆర్ సపరేషన్లో ఉన్నవాళ్ళు చూడొచ్చు, లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవాళ్ళు చూడొచ్చు. ఓకేనా? సో డివర్స్ తీసుకున్న వాళ్ళు కూడా చూడొచ్చు. ఓకేనా? ఎవరైనా చూడొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఎవరైనా చూడొచ్చు. ఓకేనా? సో ఇంకోటి వచ్చేసి పర్సనల్ రీడింగ్ సంబంధించి నాకు కొంతమంది పేమెంట్ చేశారు. సో వాళ్ళందరూ కూడా నేను రీడింగ్ ఇస్తాను, ఖచ్చితంగా రీడింగ్ ఇస్తాను ఈ రోజు కల్లా. సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది. సో దానికి మీరు ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. ఇంకోటి డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ ఇంక్లూడ్ చేసి ఉన్నాను. సో అందరూ కూడా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? సో చాలామంది అంటున్నారు, సార్ మీ గురించి చెప్పండి. సో మీరు చాలా ఇంట్రోవర్ట్గా ఉన్నారు, మీరు కొంచెం మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్ కూడా అసలు మీరు ఏంటని కూడా చెప్పండి సార్, మీ ఇంట్రడక్షన్ ఇవ్వండి అని అంటున్నారు. సో త్వరలోనే ఇస్తాను నా ఇంట్రడక్షన్ కూడా, ఖచ్చితంగా ఇస్తాను. సో నేను కొంచెం ఇంట్రోవర్ట్ క్యాండిడేటే. నేను కూడా నా ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసే క్యాండిడేట్ కాదు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు కదా. సో జనరల్గా నేను ఏంటంటే కొంచెం పొసెసివ్గా ఉంటాను, కొంచెం సైలెంట్గా ఉండడం, నా ఫీలింగ్స్ కూడా నేను ఎక్కువగా హైడ్ చేసుకొని ఉంటాను. వెరీ ఇంట్రోవర్ట్ క్యాండిడేట్ నేను కూడా. సో చాలామంది యూఎస్ నుంచి, కెనడా నుంచి, యూకే నుంచి కూడా నాకు కొంతమంది ఫోన్ చేస్తున్నారు, సార్ మీరు చాలా ఇంట్రోవర్ట్గా ఉన్నారు, చాలా పొసిటివ్గా ఉన్నారు, సో మీ గురించి మాకు చెప్పండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. సో ఖచ్చితంగా చెప్తాను, నా గురించి నేను ఏంటి అని నా ఇంట్రడక్షన్ కూడా త్వరలోనే ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈరోజు నేను రీడింగ్ స్టార్ట్ చేస్తాను. సో మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, అసలు మీ పార్ట్నర్ కరెంట్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు వీళ్ళు? సో హ్యాంగ్డ్ మ్యాన్. సో వీళ్ళు తలకిందులుగా తపస్సు చేస్తున్నారండి, చాలా డిప్రెషన్లో ఉన్నారు, చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు వీళ్ళు ఎందుకో. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. సో మీ ఇద్దరి మధ్య ఏదో ఇష్యూ వచ్చినట్టుంది. సో అందుకని చెప్పేసి మీరు ఇక్కడ నో కాంటాక్ట్ సపరేషన్లో ఉన్నారు. సో వీళ్ళు కొంచెం ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నారు. సో మీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అసలు? సో మీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? సో మీరు అనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అనవసరమైన విషయాలు కట్ ఆఫ్ చేసేయాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. అంటే మీరిద్దరు మాట్లాడుకోకుండా, కమ్యూనికేషన్ చేసుకోకుండా ఉన్నటువంటి బ్లాకేజ్ అంతా కూడా తీసేయాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. సో మీరు చాలా డిప్రెషన్లో ఉన్నారు. సో చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. సో మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు, అసలు మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు? సో మీరు చాలా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు. సో ఫినాన్షియల్ ఆర్ ఏదో ప్రాపర్టీ లాస్లో ఉన్నారని చెప్పేసి మీ గురించి మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. సో ఒక క్లారిటీ కావాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారు మీ పార్ట్నర్. సో మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి? సో మీ పార్ట్నర్ గురించి మీరేమనుకుంటున్నారు? సో మీరు వచ్చేసి ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పార్ట్నర్కి. మేబీ ఇది బిజినెస్ ఆఫర్ అయినా అయి ఉండొచ్చు, ఏదైనా లవ్ ఆఫర్ అయినా అయి ఉండొచ్చు. పేజ్ ఆఫ్ పెంటికల్స్. సో మీ పార్ట్నర్కి మీరు అప్రోచ్ కావాలి, సో ఈ రిలేషన్షిప్ గురించి డిస్కస్ చేయాలని చెప్పేసి, ఏదైనా ఒక కమిట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు మీ పార్ట్నర్ విషయంలో. మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి అసలు? ఇద్దరు ఒకరికొకరు ఏమనుకుంటున్నారు? మ్యూచువల్ ఫీలింగ్స్. సో ఇద్దరు కూడా నైట్ ఆఫ్ సార్ట్స్. ఇద్దరు మీ పార్ట్నర్ అనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలని, మీరు అనుకుంటున్నారు మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఇద్దరు పొసెసివ్గా ఉన్నారు. ఇద్దరు మీ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకొని ఉన్నారు. సో ఇద్దరు కూడా ఇంట్రోవర్ట్ క్యాండిడేట్స్. ఇక్కడ ఒకటే, ఇద్దరు ఎక్స్ప్రెస్ చేయరు. ఎక్స్ప్రెస్ చేయకపోతే ఎలా? ఎక్స్ప్రెస్ చేస్తేనే కదా తెలిసేది ఎన్ని రోజులు ఉంటారు ఇలా ఎక్స్ప్రెస్ చేయకుండా. సో మీ పార్ట్నర్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఏంటి అసలు? పాస్ట్, present and future. సో మీ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
పాస్ట్లో మీ పార్ట్నర్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు, 24/7 మీ గురించి ఆలోచించి ఉన్నారు పాస్ట్లో. సో ప్రజెంట్ వచ్చేసి చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు, స్టక్ ఎనర్జీలో ఉన్నారు, ప్రజెంట్ డిప్రెషన్లో ఉన్నారు. సో ఫ్యూచర్లో వీళ్ళకు ఒక ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. సో ఒక నమ్మక ద్రోహం కలిగే అవకాశం ఉంది ఫ్యూచర్లో ఖచ్చితంగా థర్డ్ పార్టీ నుంచి. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండబోతుంది మీ లైఫ్లో, మీ పార్ట్నర్ లైఫ్లో. సో మీరు వచ్చేసి మీ పాస్ట్లో మీ పర్సన్ దగ్గరికి రావాలనుకున్నారు. సో ప్రజెంట్ వచ్చేసి మీరు మీ డీపర్ ఎమోషన్స్లో మీ పార్ట్నర్ గురించి ఆలోచిస్తున్నారు. సో చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు మీరు మీ పార్ట్నర్కు. సో మీరు వచ్చేసి ఇంకా మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలి, లవ్ ప్రపోజ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఎమోషనల్గా మీరు చాలా కనెక్ట్ అయి ఉన్నారు మీ పార్ట్నర్కి. సో ఇక్కడ వచ్చేసి నాకు మిథున, తుల, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ. సో కర్కాటక, వృశ్చిక, మీన రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఓకేనా. కన్యా, మకర, వృషభ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. సో అసలు మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా? మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా? ఎస్, మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారు. సో మీ పార్ట్నర్ వచ్చేసి మీతో ఉంటేనే చాలా హ్యాపీగా ఉంటారు, వీళ్ళు లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ కూడా చేయాలనుకుంటున్నారు ఇక్కడ. సో మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా అసలు? ఏజ్ చేసుకుంటారు. ది హెరోఫెంట్ మేజర్ ఆర్ కన్నా మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ వచ్చేసి ఇక్కడ. సో మీ పార్ట్నరు మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా అసలు? ఎస్, చేస్తారు. క్వీన్ ఆఫ్ కప్స్. సో వీళ్ళు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు, మిమ్మల్ని ఒక డ్రీమీ వరల్డ్లో ఉన్నారు మీ గురించి. వీళ్ళు ఖచ్చితంగా మీరు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు వీళ్ళు, నో డౌట్. సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.